ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఖమ్మం జిల్లా తెలుగుదేశానికి బలమైన కోటగా ఉండేది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీని సమర్థించే సామాజిక వర్గం, ఆ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఓటర్లు గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం. సో మీకు ఖమ్మంలోనే కాదు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్ లో. సో డెఫినెట్ గా తెలుగుదేశం అభిమానించేటువంటి ఓటర్లు ఎటువైపు ఓటు వేస్తారన్నది కీలకం. ఎందుకంటే తెలుగుదేశం ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళైనా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఉద్యమంలో టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడును ద్రోహిగా, తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ ఎంత చూపినా స్టిల్ తెలంగాణలో ఉనికున్నటువంటి, అంటే అట్లీస్ట్ తెలుగుదేశాన్ని అభిమానించే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎటేస్తారన్న తర్వాత తెలుగుదేశం పార్టీ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఇన్ తెలంగాణ. మీకు ఆ అభిమానించే ప్రజలు, చంద్రబాబు నాయుడు అభిమానించే ఉన్నారు, ముఖ్యంగా పట్టణ ప్రజలు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. పట్టణాల్లో మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు, సో వీళ్ళ ఈ చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉండి తెలుగుదేశాన్ని అభిమానించే ప్రజలు చాలా కీలకంగా ఉన్న ప్రాంతం. తెలంగాణలో చాలా ప్రాంతాలు ఉన్నారు, వాళ్ళ ఓట్లు రాకపోవచ్చు, మారిన రాజకీయ పరిణామాలు. దీనికి ఉదాహరణ మీకు 2014 ముందు తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యధికంగా టార్గెట్ చేయబడ్డ పార్టీ టీడీపీ. మీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ టార్గెట్ చేయబడ్డ టీడీపీ టార్గెట్ అంత టార్గెట్ అయినా కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడండి, తెలంగాణలో ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ రావటానికి సహకరించిన బీజేపీకి 5 సీట్లు వస్తే, 2 కళ్ళ సిద్ధాంతం అంటూ దాడికి గురైన టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. మామూలు కాదు, 15 సీట్స్ వచ్చాయి. సో మీకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉంది టీడీపీ బీజేపీ కూటమి. ఈవెన్ 2018లో కూడా 2 సీట్లు వస్తాయి. మీకు ఆ 2 సీట్లు కూడా ఖమ్మం జిల్లాలో వచ్చాయి, గమనించాల్సింది. సో అంటే ఖమ్మం జిల్లాలో టీడీపీ రూట్స్ ఎలా ఉన్నాయంటానికి ఉదాహరణ అది. సో అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సహజ వ్యతిరేకులైన టీడీపీ ఓటర్లు, తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల తన పట్ల పాజిటివ్ గా ఉన్నవారు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడును, ఎన్టీ రామారావు, తెలుగుదేశాన్ని అభిమానించే ఓటర్లను తన వైపు తిప్పుకోవాలి గనక, అది కూడా ఖమ్మం గడ్డలో ఉన్నాడు గనక వ్యూహాత్మకంగా అన్న మాటలు ఇవి.